సార్ 'ధురంధర్' పిక్చర్ చూసారు కదా! హ్మ్. చూసాను. అందులో ఉన్న హీరో 'రణ్వీర్ సింగ్‌ని' బాలీవుడ్‌లో బ్యాన్ చేయడం అనేది జరిగింది. హ్మ్. దాని గురించి మీరేం చెప్తారు సార్? బాలీవుడ్‌లో బ్యాన్ చేయటం కారణాలు అలాగున్నానండి. ఒక బ్యానింగ్ అన్న విషయం అయితే కరెక్ట్ కాదు. ఎలా అంటున్నానంటే కొన్ని కమిట్మెంట్లు అంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్‌గా 'డాన్ 3' విషయం మీదే బ్యాన్ చేశారని తెలిసింది నాకు. అయితే 'డాన్ 3' 2023లో అసైన్‌మెంట్ అయినప్పుడు 2023లోనో ఆయన డేట్ల ప్రకారం 2024లోనో తీస్తుంటే సరిపోయేది. అయితే ఏంటంటే 'ధురంధర్ 1', 'ధురంధర్ 2' అయిన తర్వాత అవి ఎంత సక్సెస్ అయినాయి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అంటే 'ధురంధర్ 1' దరిదాపుగా 1200 క్రోర్, ఇదేమో 1800 క్రోర్ వరకు, 1800 కాదు, మొత్తం అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనమాట. ఈ రిజల్ట్‌తో ఈ టైంలో 'డాన్ 3'కి వెళ్తే గనక మంచి ఫ్రాంచైజీ అవుతది. అట్ ద సేమ్ టైమ్ అంటే అట్‌లీస్ట్ కనీసం 1500 క్రోర్ అన్నా చేస్తది. ఎందుకంటే 'రణ్వీర్ సింగ్' అంత ఫేమస్ ఫాలోయింగ్ వచ్చేసింది కాబట్టి ఈ టైంలో తీద్దాం, ఈ టైంలో క్యాష్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆయన ఇప్పుడేదో ప్రత్యేకంగా కేసు పెట్టిన తర్వాత మనకి బ్యాన్ చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ, ఏది బాంబే దీనికి వెళ్ళటం మనం చూసాం. అయితే ఏంటంటే అక్కడ పరిస్థితులను బట్టి ఆయనకున్న డేట్లను బట్టి చూసుకోవాలి కానండి. 2023లో అసైన్మెంట్ అయినప్పుడు 2023 సంగతిలోనే చూసుకోవాలి. అది 2026లో 3 సంవత్సరాల తర్వాత ఒక మరి ఆయన నిజంగా కమిట్ అయ్యి ఇదయ్యాడో ఏమో మనకు తెలీదు. చేస్తానన్నాడు లేదు తెలీదు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారో మనకు తెలీదు కానీ ఇప్పుడు చేయలేదు కాబట్టి మేము బ్యాన్ చేస్తున్నాం. అతని మీద చర్యలు తీసుకోవాలి. బాలీవుడ్‌లో అతను బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో 'రణ్వీర్ సింగ్‌ని' ఆ విధంగా ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఖాళీగా ఉంటే చేసుండేవాడు. ఖాళీ లేడు. ఆల్రెడీ 'ధురంధర్ 1', 'ధురంధర్ 2' అయిపోయినాయి. మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్‌లు ఏమన్నా ఒప్పుకున్నాడేమో తెలీదు. లేదా ఒకవేళ లాస్ అవుతుందండి. కానీ కరెక్టే, ఆయన ఎప్పటికి కమిట్మెంట్ ఇచ్చాడో తెలీదు. యాక్చువల్‌గా నేను చేస్తానని ఉండొచ్చు. చేస్తానన్న దానికి ఆయన వెంటనే చేసుకునుంటే 'ధురంధర్ 1' ఎప్పుడొచ్చింది? 24లో వచ్చింది. 25లో వచ్చిందనుకుంటా. 'ధురంధర్ 1' అయితే 25లోనే వచ్చింది. మరి 23లో కమిట్మెంట్ అయినప్పుడు 24లో తీయొచ్చు, 25 స్టార్టింగ్‌లోనే తీసుకోవచ్చు. మరి ఆయన అప్పుడు ఫైనాన్షియల్‌గా ఇదుండి లేదా సరైన బడ్జెట్ చేతిలో రెడీగా లేక తీయలేదేమో మనకు తెలీదు గానీ, ఏదేమైనా సరే ఇప్పుడు 26 తర్వాత ఈ 'ధురంధర్ 1', 'ధురంధర్ 2' వచ్చాక మనకు కొంచెం బాగా పబ్లిసిటీ అవుతది. మంచి ఫ్రాంచైజీగా ఉంటది. 'డాన్ 3' అన్న కనీసం ప్రాఫిట్‌లో ఉంటాం. ఈ టైంలో తీస్తే ఆయన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అన్న ఉద్దేశంతో ఇలా చేయటం అయితే మరేమో వాళ్ళు ఏ విధంగా కమిట్ అయ్యి వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారో మనకు తెలీదు గానీ, ఆ దాన్ని వంకలో పెట్టుకొని ఒక హీరోని బ్యాన్ చేయాలన్న ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు. అంటే దీంట్లో ఎందుకంటే బ్యాన్ చేస్తే వేరే వాళ్ళకి మిస్ అయిపోతాడు. ఆ 'డాన్ 3' చేయాల్సింది కూడా మిస్ అయిపోతాడు. అది దీన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆయన ఫేమ్‌ని ఫాలోయింగ్ ఇప్పుడు. హ్మ్. వాళ్ళు ఒక రకంగా వీళ్ళది స్వార్థమే గాండి సార్. అవునండి. మాట్లాడినప్పుడు స్వార్థం వీళ్ళు చూసుకొని తర్వాత ఆయన పైన బ్యాన్ చేయడం. బ్యాన్ చేయడమే కాకుండా 45,00,00,000 నష్టపరిహారం ఇయ్యాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హుహుహు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అయితే మీరు 45,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలంటే గనక ఆయన ఫైనాన్షియల్‌గా లాస్ అయ్యాడన్నదే ఆయన చెప్తున్నాడు ఈ విధంగా. అయితే ఇక్కడ మనకి ఆ కమిట్మెంట్ అయినప్పుడు వెంటనే ఆయన ఎప్పుడు చేస్తానన్నాడో అది మనకు తెలీదండి. పూర్తిగా 2023లోనే చేస్తానని ఒప్పుకొని చేయకపోతే గనక ఒక విధంగా 'రణ్వీర్ సింగ్‌ది' కూడా తప్పే. దాని తర్వాత అంటే దానికి ఈయనకి కథ నచ్చకపోవచ్చు, లేదా ప్రొడక్షన్ టీమ్ నచ్చకపోవచ్చు, ఏ కారణమైనా కావచ్చు. కానీ అది తిరిగి ఈయన కూడా చెప్పుకొని ఆ ప్రాజెక్ట్‌ని రద్దు చేసుకున్నా బాగుండేదేమో. కానీ మరి కమిట్మెంట్ అయ్యి చేయకపోతే ఇంకో విధంగా అయితే నేరమే. అంటే ఈ మధ్యన ఎంత హ్మ్. గ్యాప్ వచ్చింది? 2 హ్మ్. ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ మధ్యన 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. హ్మ్. 2, 3 ఇయర్స్. మరి ఈ అవును. లోపల ఇంతవరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే అవును. ఈ టైంలో అంటే ఇప్పుడు ఫేమ్ వచ్చింది దీనివల్ల, లేదంటే ఒక రకంగా చూడాలంటే ఆయన సినిమాలు తీయడం వల్ల సంథింగ్ ఎవరికో తప్పక బ్యాన్ చేయాల్సి వచ్చింది, ప్రెషర్ వచ్చిందో తెలియట్లేదు. అది కరెక్టేనండి. ఇప్పుడు యాక్చువల్‌గా అలాగా ఆయన 'డాన్ 3' తీయాలన్నా మీకు 'దురంధర్ 2' వచ్చి 6 నెలలు అయిపోయింది. అంటే మొన్న రిలీజ్ అయినా గానీ ఫిల్మింగ్ అయితే 6 నెలలు అయిపోయింది. అవును. 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ మొదలు పెట్టేసుకోవచ్చు 'డాన్ 3'. మరి ఎందుకు చేయలేదో ఏదో దానికి 'రణ్వీర్ సింగే' కారణం అయితే గనక ఒక విధంగా కమిట్మెంట్ అయి చేయకపోతే తప్పే, కాదంట్లేదు. కానీ ఏంటంటే ఈయన వైపు కారణాలేంటి? ప్రొడక్షన్ టీమ్ సరిగ్గా లేకపోవటం, స్టోరీ సరిగ్గా లేకపోవటం. చేస్తానన్నంత మాత్రం చేస్తారు. కానీ ఏంటంటే స్టోరీ నచ్చకపోతే మళ్ళీ ఈయన ఫామ్ పోగొట్టుకుంటాడు గదా! దానివల్ల దానికో ఏ కారణాలుండొచ్చు. దాన్ని అడ్డు పెట్టుకొని ఈ బాలీవుడ్‌లో బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళటం అయితే ఆ 'డాన్ 3' నిర్మాతలు, ఆ ప్రొడక్షన్ టీమ్ కరెక్ట్ కాదండి. ఏదేమైనా అది వాళ్ళు రాజీ చేసుకొని ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. దానికోసం అంటే తిరిగి కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఎలాగుంటాయంటే కమిట్ చేసేయటం.
వాళ్ళు ఆ కమిట్మెంట్‌కి ఒప్పుకోకపోతే కోర్టు కేసులు వేసి బెదిరించి మళ్ళీ 45 కోట్లు మాకు లాస్ వచ్చింది, 60 కోట్లు లాస్ వచ్చింది, 100 కోట్లు డిఫమేషన్ కేసు కింద వేసి డబ్బులు లాగి కొన్ని ప్రొడక్షన్ టీంలు ఉంటాయి. కానీ డాన్ 3 అలాగ అనుకోవట్లేదు నేను. సరే ఏదేమైనా సరే వాళ్ళు డాన్ 3 కూడా తీసి అది గ్రాండ్ సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో రణవీర్ సింగ్ గారు చేస్తే బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.